హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో పిల్లలకి ఎంతో ఇష్టమైన డోనట్ రెసిపీని బేకరీ స్టైల్‌లో చేసి చూపిస్తానండి. ఈ డోనట్స్ చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అయితే యూజ్ చేయాల్సిన అవసరం లేదండి. సాఫ్ట్ అండ్ ఫ్లఫీగా రావాలంటే ఈ చిన్న చిన్న టిప్స్ పాటించి చేసుకున్నట్టయితే ఈ డోనట్స్ అనేవి మంచి టేస్టీగా వస్తాయండి. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. డోనట్స్ ప్రిపేర్ చేసుకోవడానికి 1 కప్ మైదా పిండి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ షుగర్, స్వీట్‌నెస్ ఇష్టపడే వాళ్ళు షుగర్ ఎక్కువనే ఏసుకోండి. 1 టేబుల్ స్పూన్ డ్రై ఈస్ట్ పౌడర్. ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అండ్ బేకింగ్ సోడా వేసుకున్నాక ఈ పిండినంతా కలిసేలా ఒకసారి కలుపుకోవాలండి. ఈ పిండిలోకి ముందుగా మెల్ట్ చేసుకున్న బటర్‌ని వేసి అంతా కలిసేలా మళ్ళీ ఒకసారి కలుపుకోవాలండి. ఇప్పుడు ఇందులోకి కాచి చల్లార్చుకున్న పాలను వేసి చపాతీ పిండి కంటే కొంచెం లూజ్‌గా ఈ డోనట్ పిండినైతే కలుపుకోవాలండి. ఈ పిండిని ఎంత వీలైతే అంత సాఫ్ట్‌గా కలుపుకోవాలి. అప్పుడే డోనట్స్ ఫ్లఫీగా వస్తాయి. ఈ విధంగా కలుపుకున్నాక ఈ పిండిని రూమ్ టెంపరేచర్‌లోనే 3 అవర్స్ వరకు బౌల్‌ని క్యాప్‌తో కవర్ చేసి వదిలేయాలి. 3 అవర్స్ తర్వాత క్యాప్ ఓపెన్ చేసి చూద్దాం. చూడండి, పిండి అనేది ఈ విధంగా ఫ్లఫీగా అవుతుంది. ఈ పిండి ముద్దను కలపకుండా అలానే ఉంచి ఇప్పుడు కొద్దిగా పొడి పిండి చల్లుకొని ఈ పిండి ముద్దను ఒకసారి చేత్తో ప్రెస్ చేసుకున్నాక మళ్ళీ పొడి పిండిని చల్లుకొని చపాతీ రోలర్‌తో ఈ విధంగా మందంగా రోల్ చేసుకోవాలండి. ఇక్కడ నేను డోనట్ రౌండ్‌గా కట్ చేసుకోవడానికి గ్లాస్‌నైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు గ్లాస్‌ని ఈ విధంగా పెట్టి చేత్తో గట్టిగా ప్రెస్ చేసి గ్లాస్‌ని తీసేయాలి. ఈ విధంగా అన్ని డోనట్స్‌ని రౌండ్ షేప్‌లో కట్ చేసుకోవాలి. ఇప్పుడు రౌండ్ షేప్‌లో కట్ చేశాక మిగిలిన పిండిని ఈ విధంగా తీసేయాలండి. ఇప్పుడు నేను మధ్యలో హోల్ పెట్టడానికి స్మాల్ సైజ్ క్యాప్‌నైతే తీసుకుంటున్నాను. ఈ విధంగా క్యాప్‌ని గట్టిగా ప్రెస్ చేసి డోనట్స్‌నైతే తీసేయాలి. ఈ విధంగా అన్ని డోనట్స్‌ని హోల్స్ పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ డోనట్స్‌ని 30 మినిట్స్ వరకు అలానే వదిలేయాలి. ఈ విధంగా ఉంచడం వల్ల డోనట్స్ మంచిగా పొంగుతాయండి. ఇప్పుడు ఆయిల్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసి డోనట్స్‌ని ఒక్కొక్కటిగా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్నాక డోనట్స్‌ని మధ్య మధ్యలో ఆయిల్‌తో తడుపుతూ కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ డోనట్స్‌ని మెల్లగా రెండో వైపు తిప్పి ఫ్రై చేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్‌లో ఉంచి ఫ్రై చేయడం వలన లోపల మంచిగా కుక్ అవుతాయి. ఈ విధంగా గోల్డ్ కలర్‌లోకి వచ్చాక డోనట్స్‌ని తీసి పక్కన పెట్టుకుందాం. డోనట్స్‌ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి. ఇప్పుడు డోనట్స్‌ని చాక్లెట్ సిరప్‌లో డిప్ చేయడానికి చాక్లెట్స్‌నైతే మెల్ట్ చేసుకుందాం. ఇక్కడ నేను డైరీ మిల్క్ చాక్లెట్స్‌ని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ పోసుకొని మెల్ట్ చేసుకున్నానండి. ఈ విధంగా మెల్ట్ అయ్యాక డోనట్స్‌ని డిప్ చేసి తీసేయాలి. కొద్దిగా స్ప్రింకిల్స్ చల్లుకొని గార్నిష్ చేసుకోవాలండి. ఎంతో టేస్టీ అండ్ ఫ్లఫీ అయిన డోనట్ అయితే రెడీ అయిందండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.